నాలోనే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎదసడిలా. గౌరవ్, నిజమా? నిజంగా మధు గారి ఇంటికి వచ్చారా? వచ్చాడంట వదిన. ఇదిగో ఇప్పుడే పెద్దమ్మ ఫోన్ చేసింది. అవునా? రాత్రి ఆయన కనిపించినప్పటి నుంచి పిచ్చెక్కిందల్లా అయిపోయాను. ఊటికి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతోంది. ఎవరో ఏదో చేస్తున్నారు. రాత్రి ఆయన కనిపించకపోవడానికి కూడా అదే కారణం. గౌరవ్, ఆయన ఎలా ఉన్నారో ఏంటో తొందరగా చూడాలి. పద పద. టెన్షన్ పడకండి ఆంటీ. మృదుల వస్తుంది కదా, అన్నీ సర్దుకుంటాయి. మధు గారు, మధు గారు, మధు గారు, మృదుల, మృదుల, మధు గారు, మృదుల, మధు గారు, మృదుల, మధు గారు, మృదుల, మధు గారు, మధు గారు. అత్తయ్య, మధు గారు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎంత కంగారు పడ్డావో తెలుసా? అత్తయ్య, మధు గారు ఎక్కడ? మధు ఇంకా ఇంటికి రాలేదమ్మా. రాలేదు. మధు గారు ఇంటికి రాలేదా? లేదు. మధు గారు, మధు గారు, మృదుల, మధు ఇంటికి రాలేదు. అత్తయ్య, అత్తయ్య, మధు గారు ఇంటికి రాకపోవడం ఏంటి? వచ్చారని గౌరవ్ చెప్పాడు కదా. గౌరవ్ కదూ, చెప్పు. ఆయన వచ్చారు కదా. అత్తయ్య చెప్పారన్నావు కదా. అది కాదొదినా. మరి ఇప్పుడు ఆయన రాలేదంటున్నారేంటి? మధు గారు, మధు గారు, మృదుల, మధు గారు, మృదుల, ఈ మృదుల, అత్తయ్య నేను ఆయన చూడాలి. మధు గారు, మృదుల, నేను ఆయన చూడాలి. అత్తయ్య నేను ఆయన చూడాలి. మృదుల, మధు లేడు. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. ఆయన వచ్చారు, నాకు తెలుసు.
ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? అది కాదు వదినా. ఆయన లేకుండా నేను ఇంట్లో ఎలా ఉండగలను అనుకున్నావు? ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకంటే నువ్వెక్కడ వాడి కోసం తిరిగి తిరిగి పిచ్చిదానివైపోతావు. నీకేమైపోతుందోనన్న భయంతో అబద్ధం చెప్పావమ్మా. ఆయనకేమవుతుందో అని భయపడుతుంటే నాకేమవుతుందో అంటారేంటత్తయ్యా? మృదుల, ఒక్క మాట కూడా చెప్పకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకలా వెళ్ళారో తెలీదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. కళ్ళ ముందు నుంచి మాయమైపోయినట్టు వెళ్ళిపోయారు అత్తయ్య. నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అత్తయ్య. అత్తయ్య, ఆయన్ని చూస్తే గాని ఈ ప్రాణం నిలబడదు. వదినా, వదినా ప్లీజ్ వదినా. అత్తయ్య, నేను వెళ్తాను. ఆయన ఆయన ఎక్కడున్నా నేను తీసుకుని వస్తాను. వదినా, ఆగు వదినా. వదినా, ఆగు వదినా. మృదుల, ఆగు మృదుల. నా మాట విను మృదుల. మృదుల, వదలండి. మృదుల, చూడు, రాత్రంతా తిరిగి తిరిగి ఎలా అలసిపోయావో. నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, అందరం కలిసి వెతుకుతాం. లేదత్తయ్య, నేను వెళ్ళాలి. మధు గారిని తీసుకురావాలి. మధు గారిని తీసుకొస్తా. మధు గారిని తీసుకురా. చెప్తుంటే అర్థం కావట్లేదా? బావ కనిపించినందుకు మాకు మాత్రం బాధగా లేదనుకున్నావా? ఏడికి వెండు తెలియకుండా ఏడని వెతుకుతావు. ఎతికి ఎతికి ఏడ్చి ఏడ్చి చూడు చూడు పిచ్చిదాళ్ళు అయిపోయి ఏదో పనుండి పోయింటాడు. వస్తాడులే మృదుల. ఏం మాట్లాడుతున్నావు మంచి? ఏదో పనుండి వెళ్తే నాతో నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్తారు? లేదు, ఏదో జరిగింది, ఏదో జరిగింది. వదినా, నువ్వు ఊరికే భయపడొద్దు. అన్నయ్యకేమీ కాదు వదినా. ఎప్పుడన్నా అన్నయ్య మనసు బాగోలేకపోతే ఎవరికీ చెప్పకుండా వెళ్ళడం అలవాటు. మళ్ళీ మనసు కుదురు పడ్డాక వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా అంతే వదినా, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. మామూలు పరిస్థితుల్లో అయితే నువ్వు చెప్పింది నమ్మేదాన్ని గౌరవ్. అంతకు ముందు వరకు ఆయన నాతో బాగానే ఉన్నారు, నాకు ధైర్యం చెప్పారు. అంతలో ఏమైపోయి ఉంటుంది? మనం ఊటి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నిటికీ ఏదైతే కారణమో ఇప్పుడు ఆయన కనిపించిపోవడానికి కూడా అదే కారణం. ఆయనకేదో అయ్యింది, ఆయనకేదో అయ్యింది. అలా అన్నట్టు మృదుల, నువ్వలా అంటుంటే నాకు భయం వేస్తోంది. నా బిడ్డకేం కాదు. అంత అన్యాయం నేనెవరికి ఏం చేయలేదు. మరి నేనెవరికి ఏం అన్యాయం చేశాను అత్తయ్య? నా జీవితంతో ఎవరో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు?
ఆయనతో కాస్త సంతోషంగా ఉంటే ఏదో ఆటంకం, కాస్త దగ్గరైతే చాలు ఏదో ఒక అపశకనం. ఆయనకి ఏదో మనసు బాలేకనో అనుకోకుండానో జరిగింది కాదు. ఇదెవరో కావాలని చేసింది. ఎవరో ఆయన్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. మృదుల గారు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. మధు గారికి ఏమీ కాదు. ఏమి కాదా? అవును, మీకు అన్ని తెలుస్తాయి కదా. నా చేతికి కారిన బ్లడ్ని చూసి నేను మొక్కు తెచ్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మధు గారికి ఏమైంది? ఎక్కడున్నారు? కూల్ డౌన్ మృదుల గారు, ఏమీ కాదు. ఏమీ కాదని చెప్పడం కాదు, ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోయారు? మృదుల గారు, కంట్రోల్. చెప్పు చైత్ర, ఆయన గురించి నాకు తెలియాలి. ఎక్కడున్నారో చెప్పు. మృదుల గారు, చెప్పు చైత్ర, మృదుల, ఎక్కడున్నారు? మృదుల, కంట్రోల్. చూడు, నా కళ్ళలోకి చూడు. మధు గారికి ఏమీ కాదని చెప్పాను కదా. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది మధు గారికి ఏమీ కాదు. ఆయన క్షేమంగానే ఉన్నారు. క్షేమంగానే నీ దగ్గరికి తిరిగి వస్తారు. నేను చెప్తున్నా కదా, కంగారు పడద్దు. అర్థమవుతుందా? నిజంగా మధు గారు క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగానే ఉన్నారు. నా మాట నమ్ము. అయితే ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎటువైపు వెళ్ళారు? నీకేదో ఒకటి తెలుస్తుంది కదా. చెప్పు చైత్ర, ప్లీజ్ చెప్పు చైత్ర, చెప్పు చెప్పు. చెప్పమ్మా, ఏ చిన్న క్లూ దొరికినా చాలు, నా బిడ్డను తీసుకొస్తాం. చెప్పండి ప్లీజ్. ఉత్తరం దిక్కు వైపు వెళ్లారాంటీ? ఉత్తరం దిక్కు వైపా? ఎక్కడికి? అదే తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా ఉత్తరం దిక్కు వైపే వెళ్లారు. ఎలా ఉన్నాడమ్మా? ఆపదేం లేదు కదా? లేదా ఆంటీ, బాగానే ఉన్నారు. సరే సరే,
ఉత్తరం దిక్కంటే ఎక్కడికి వెళ్ళుంటారు? గౌరవ్, ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఆ దిక్కు నుండి అందరి డీటెయిల్స్ తీసుకో గౌరవ్. ఒక్కరిని కూడా వదలకుండా కలుద్దాం. ఎక్కడో ఒక చోట దొరుకుతారు. సరే వదినా. చైత్ర, థ్యాంక్ యూ సో మచ్ చైత్ర. అత్తయ్య, మీరు ఇంట్లోనే ఉండండి, నేను గౌరవ్ వెళ్ళొస్తాం. గౌరవ్ చూస్తున్నావేంటి? పద వెళ్దాం, పద. మృదుల మృదుల వదినా, వదినా, మృదుల, మృదుల, వదినా. మృదుల మృదుల, మృదుల మృదుల వదినా. కళ్ళు తెరు. మృదుల మృదుల, లే మృదుల, మృదుల ఇటు చూడు. మృదుల మృదుల, లే మృదుల మృదుల, ఇటు చూడు. మృదుల 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 ఏమైంది? మృదుల మృదుల, మృదుల ఏమైంది వదినా? వదినా. మృదుల మృదుల గౌరవ్ వాటర్ తీసుకురా. అలాగే. మృదుల కళ్ళు తెరమ్మా. ఇక్కడ చూడు. మృదుల 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 చూడు. మృదుల మృదుల, మృదుల మృదుల కళ్ళు తెరు. పెద్దమ్మ ఇదిగో. మృదుల ఇక్కడ చూడు. మృదుల మధు గారు, మధు గారు, ఇక్కడ చూడు. మృదుల మృదుల ఏమైందమ్మా? మధు మృదుల రాత్రంతా నిద్ర లేకుండా వెతికి అలసిపోయింది కదా. దానికి తోడు టెన్షన్ ఒకటి, చిన్న అపస్మారక స్థితి. తనకిప్పుడు రెస్ట్ కావాలి. ఏంటో ఆ భగవంతుడు ఇలాంటి కష్టాలు పెట్టాడు. మధు గారు. మానసి, మృదులను లోపలికి తీసుకెళ్ళు. మాన్సి లేపు. మనం వెళ్దాం పద. సరే పెద్దమ్మా. మృదులను చూస్తూ ఉండు. అలాగే ఆంటీ, మీరు వెళ్ళిరండి. పదరా. ఎవరు ఎవరికి సొంతం కావాలని రాసిపెట్టుంటే వాళ్ళని అక్కడికే చేరుస్తాడా దేవుడు. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎందుకే నీకే ఇన్ని కష్టాలు ఇచ్చిండే దేవుడు? చిన్నప్పటి సంధి చూస్తున్నా నీ జీవితంలో కష్టాలు పెట్టనీకే వచ్చినట్టు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు.